హలో అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు అయితే గుడ్ న్యూస్. మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పోస్టులు, అర్హతలు, జీతం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలన్నీ ఈ వీడియోలో అయితే మనం చర్చిద్దాం. జీతం వచ్చేసి 50,000 నుంచి అయితే స్టార్టింగ్. అండ్ మొత్తం పోస్టులన్నీ వచ్చేసి 120 పోస్టులు అయితే అలొకేట్ చేశారు. హెచ్ఏఎల్ కంపెనీ భారత్ వాయుసేన కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఏరో ఇంజనీర్లు, ఏవియేషన్స్ వంటి అత్యాధునిక రక్షణ పరికరాలను తయారు చేసే ప్రముఖ సంస్థ. ఇందులో అయితే 2 విధాలైన పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అనే 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు వచ్చేసి 60 పోస్టులు అయితే సపరేట్గా అలొకేట్ చేశారు. ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్. క్రింది పోస్టుల విభాగాల్లోకి అయితే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఏరోనాటికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, ప్రొడక్షన్, సివిల్ ఇలాంటివన్నీ కూడా ఈ డిసిప్లిన్లో ఉన్నవి. క్యాస్ట్ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇవన్నీ కలిపి టోటల్ పోస్ట్స్ అయితే 120 పోస్టులు అయితే అలొకేట్ చేశారు. మన ఎడ్యుకేషన్ అయితే 10+2+4గా ఉండాలి. 10 అంటే 10th వరకు, 2 అంటే ఇంటర్, అండ్ 4 అయితే గ్రాడ్యుయేషన్ బీటెక్. ఇందుకు సంబంధించిన కేటగిరీస్ అయితే ఇందులో ఉన్నాయి. మెకానికల్కి వచ్చేసి మెకానికల్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెట్రోనిక్స్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ ఇలాంటి విభాగాల్లో అయితే తీసుకుంటారు. దీనికి వచ్చేసి డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ. పోస్ట్కి వచ్చేసి డిజైన్ ట్రైనీకి అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 70%, ఎస్సీ ఎస్టీకి అయితే 60%, అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కూడా సేమ్ పర్సెంట్. సెలక్షన్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ విల్ బి ఫర్దర్ సబ్జెక్ట్ టు అబ్టైనింగ్ మినిమం అగ్రిగేట్ మార్క్స్. ఇవన్నీ బీటెక్లో మినిమం మార్క్స్ అయి మనం క్వాలిఫై ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. పేమెంట్ ఫీజు వచ్చేసి 500 ఫీజు ఓన్లీ ఫర్ ఓసీ అండ్ ఓబీసీ. మిగతా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకి అయితే నో ఫీజ్. సెలక్షన్ వచ్చేసి ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో అయితే మనకి ఎంసీక్యూస్ ఉంటాయి. అవన్నీ మనకి వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అప్లికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. మనం ప్రిఫర్ చేసిన ఎగ్జామ్ సెంటర్ అయితే మనకి ఇవ్వరు. వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళైతే ఇస్తారు ఎగ్జామ్ సెంటర్. సిబిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే ట్రైనీగా ముందు జాబ్ ఇస్తారు 50,000 శాలరీతో. తర్వాత 1 year అయ్యాక పర్మనెంట్ చేసి 1,60,000 వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం అయితే ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. వేరే పోస్ట్ చేస్తే మాత్రం ఇన్వాలిడ్గా రిజెక్ట్ చేస్తారు మన అప్లికేషన్ అయితే. ఇన్ కేస్ మనం ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఇవైతే మనకి డేట్స్. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 27 జూలై అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 5th సెప్టెంబర్ని అయితే ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా తప్పకుండా దరఖాస్తుని అయితే చేయండి. ఇలాంటి తాజా జాబ్ నోటిఫికేషన్, కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.